SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయి మాయ చేసి ఆ మాయే ప్రేమాయే. చిన్నప్పటి నుంచి మాటలన్నా పాటలన్నా నాకు చాలా ఇష్టం. మీరే చెప్పారు కాబట్టి. అమ్మ పెద్ద సింగర్ అక్క, పెద్ద సింగర్, రోజు పాటలు పాడుకుంటుంది నైట్. పెద్ద సింగర్ అయితే ఇక్కడ ఎందుకు ఉంటాను నేను? పోన్లే, ఇంట్లో సింగర్. ఇంట్లో సింగర్, హోమ్ సింగర్. పాడిద్దాం మరి పాట. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయి మాయ చేసి ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైనా గానీ నా మేనికేమి కాదు, పువ్వు సోకి నా సోకు కందేని. వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. నాదు సోక మోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. మమకారమే ఈ లాలి పాటగా రాసింది హృదయమా. ఉమాదేవిగా శివుని అత్త భాగమైనాలోన నిలువుమా. సూపర్ కదా. నిజంగా నేను ఏదో ఊరికే పాడేస్తారులే, అంత గొప్పగా ఏమి ఉండదు అనుకున్నా కానీ నిజంగా బాగా పాడారండి. థ్యాంక్స్ అండి. ఇంకా టెన్షన్ వల్ల ఇంకొంచెం బాగా పాడేవాళ్ళు లేకపోతే, కానీ నిజంగా చాలా బాగా పాడారు. ఇంత బాగా పాడినప్పుడు ఒక చిన్న ముద్దిచ్చాలి కదా అమ్మకి. ఎందుకట్లా? నేనంత దెయ్యంలా డెవిల్లా అట్లా ఏమైనా కనిపిస్తున్నానా? నన్ను చూడగానే అట్లా అట్లాగే కనిపిస్తున్నా, అక్కలాగే కనిపిస్తున్నా. అదే కదా, అట్లాగే కనిపిస్తున్నావు అక్క అన్నాడు అనుకున్నాను. ఓకే, కాకినాడ వాళ్ళన్నా మరి కాకినాడ నుంచి నా కోసం ఏం తెచ్చావు? నేను వచ్చి బీచ్ అయితే అక్కడ దాకా వచ్చి చూడలేను కదా, నాకేం తీసుకొచ్చావు? కాకినాడ చిన్నోడు కాబట్టి. నీ కోసం కాకినాడ బీచ్ తేలేను కానీ మా కాకినాడ గొట్టంగానే తీసుకొచ్చానక్క. ఓ, కాకినాడ గొట్టం కాదు. ఒకసారి మా గోదావరి అంటే ఏమనుకుంటున్నావు అక్క? మర్యాదలతో చంపేస్తాం. అమ్మ బాబోయ్, మర్యాద తగలయ్యా. తీసుకొచ్చేసావు మొత్తానికి కాజాలు నా కోసం. ఏం కాజాలు అన్నావు? గొట్టం కాజల్. కాజాలు అయితే వచ్చేసాయి, ఆల్రెడీ స్మెల్ చూసాను గైస్. కాకినాడకి ప్రమోషన్ కాదు కానీ నిజంగా చాలా బాగున్నాయి. తిందాం, తర్వాత తిందాం, ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు చెప్పురా, నిజం చెప్పి తింటే ఏమైతే చెప్పు మనకి. ఏమవుదక్క? నువ్వు తినరా, ఇంటర్వ్యూ దాంతో ఆగరనమాట, మొత్తం బాక్స్ ఖాళీ చేసేస్తారు. ఇప్పుడు మళ్ళీ కష్టం కదా. నా కోసం ఆడుతుంది. నేను ముందే ప్లాన్ చేసుకున్నాను అతను తినిపించాలి. ఒకటి మొత్తం తినడం అంటే కష్టం కానీ కొంచెం ట్రై చేస్తా. ఓకే. ఓ అరే, దాంట్లో లోపల అంతా అదంతా ఉంది. చిన్న కొరికితే చాలు మొత్తం వాటర్ ఫాల్స్ కిందకు ప్లాన్ చేసి తినిపిస్తున్నావు నాతోటి. ముందే అనుకున్నావు కదా ఇప్పుడు ఇంటర్వ్యూ చేయకుండా ఆగిపోవాలని. తలుపుతున్నాడు చూసారా? కాదండి, మీరు మంచి సింగర్ కదా, ఎందుకు అంటే ఇందాక మంచి పాట పాడారు. కెమెరా ముందు ఫస్ట్ టైం వచ్చి కనిపించినా ఇంత బాగా పాడడం చాలా గొప్ప. ఇంకా మామూలుగా ఇంట్లో ఉంటే ఎంత బాగా పాడేవాళ్ళు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా బాగా పాడతారు కదా, ఎందుకని ఇప్పుడు ట్రై చేయలేదు అసలు సింగింగ్? నాకు ఎప్పుడు అవకాశం రాలేదు, నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు కాబట్టి. అసలు ఇంట్లో మా అమ్మ నాన్న ముందు కూడా నేను ఎప్పుడు పాటలు పాడలేదు. ఓకే. ఈ కాకినాడ చిన్నోడు నిలబడడానికి బాగా సపోర్ట్ చేయడానికి ఒక పర్సన్ ఎవరనేది మీకు తెలుసు, నాకు తెలుసు, ఆడియన్స్ అందరికీ తెలుసు కాబట్టి ఇన్వైట్ చేద్దామా? నేను కాదు, నువ్వు చెప్పురా. ఎవరు వస్తున్నారు ఇప్పుడు మన ఇంటర్వ్యూలోకి? టైగర్ మాయ. టైగర్ మాయ, అమ్మబాబు. సో లేట్ చేయకుండా కాకినాడ చిన్నోడు అయ్యాడంటే కారణం మన టైగర్ మాయ. ఓకే, ఇంతకంటే మంచి ఎలివేషన్ అవసరమే లేదు. ఎలా ఉంటుంది అసలు ఒక చిన్న బాబుతో వీడియోస్ చేయడం అంటే? వాడితో అవుట్ఫుట్ రావడం చాలా కష్టం అండి. ఇప్పుడు వాడిని ఏమైనా మూవీకి తీసుకెళ్ళి డైరెక్టర్ గారి చేతిలో పెడితే ఆయన డైరెక్షన్ మర్చిపోతారనమాట, అంత ఏడిపించేస్తాడు. చూడండి అసలు ఫుల్. కానీ కష్టపడితే మాత్రం చాలా బాగా చేస్తాడు. నిజంగా బాగా చేస్తాడండి ఈ వయసులో. కొంచెం కష్టపెట్టినా తర్వాత అవుట్ఫుట్ బాగానే వస్తుంది, బాగా చెప్తాడు, బాగా చేస్తాడు. నా పవర్ అది. ఏది? అమ్మ చెప్పింది కదా. సో ఫస్ట్ వీడియో ఏంటి అసలు వైరల్ అయిన వీడియో గుర్తుందా నీకేమన్నా? ఫస్ట్ బాగా వైరల్ అయిందంటే ఇంట్లో కూర్చొని ఆమ్లెట్ వేసుకున్నాను అక్క. అది వీడియో తీస్తే చాలా బాగా వెళ్ళిపోయింది. బాగా వైరల్ అయింది ఫస్ట్ వీడియో. అసలు కాకినాడ చిన్నోడు ఓకే, పేరేంటి? నాదక్క హర్షద్. హర్షద్. ఎందుకని ఓన్లీ కాకినాడ హాయ్ అండి నేను మీ కాకినాడ చిన్నోడండి అనే చెప్తాడు కదా, ఎప్పుడు పేరు అసలు ఎందుకు చెప్పించారు తనతోటి?
అంటే మన ఛానల్ పేరు కాకినాడ చిన్నోడు కాబట్టి అందరికీ కూడా ఆ పేరే మైండ్ లోకి వెళ్ళాలని చెప్పి ఎవరైనా సరే ఇప్పుడు బయట చూస్తే చిన్నోడు కాకినాడ చిన్నోడు అనే పిలుస్తారు. ఇంకా అదే ఇప్పటికే ఫిక్స్ అయిపోవాలని చెప్పి అందులో కూడా మేము ఇంట్రడక్షన్ లో అలాగే చెప్పిస్తున్నాం. అలానే చెప్పిస్తున్నారు. మరి ఫస్ట్ ఇద్దరు అంటే తను వాళ్ళ అన్నయ్య కలిసి స్టార్ట్ చేశారు కదా, చిన్నోడు అని మాత్రం ఎందుకు పెట్టారు? తర్వాత పేరు మార్చారా లేకపోతే ఫస్ట్ తర్వాత పేరు మార్చాము. తర్వాత అసలు పేరు ఇది లేదండి, అసలు వేరే పేరు ఉండేది. ఏంటి షాహిద్ వచ్చు అని ఉండేది అక్క. షాహిద్ అచ్చు. ఓకే. ఇద్దరు పేర్లు కలిసి ఛానల్ కి పేరు వాళ్ళే పెట్టుకున్నారు. వాడి పేరు పెద్ద బాబు పేరు షాహిద్, వీడి పేరు అర్షద్. ఇద్దరు కలిపి షాహిద్ అచ్చు అని పెట్టుకున్నారు. తర్వాత టైగర్ మా ఇంటర్వ్యూతో పేరు ఛానల్ మొత్తం అన్ని మారిపోయినాయి. ముందు షాహిద్ అచ్చు పేరు ఎవరు చెప్పలేకపోయారు అక్క. ఓకే, అందుకని మార్చారు. ఈ పేరు ఎవరు ఇచ్చారు ఈ ఐడియా? కాకినాడ చిన్నోడు పెట్టారు. టైగర్ మాయ. టైగర్ మాయ ఛానల్ కి పేరు పెట్టింది టైగర్ మాయ. పేరు పెట్టింది టైగర్ మాయ. ఓకే, ఆ క్రెడిట్స్ అంతా ఆయనకి. టైగర్ మాయదే క్రెడిట్ అంతా ఏమడిగినా టైగర్ మాయ అంటున్నారు మీరు. అంటే ఏమవుతాడు మీకు టైగర్ మాయ? వర్ష కింద అయితే బాబాయ్ అవుతాడు. మరి నువ్వు మాయ అని ఎందుకు పిలుస్తున్నావు? అందరికి మాయ కాబట్టి నాకు మాయే. అందరికి మాయ మనకి మాయ. ఏం చదువుతున్నాను నన్ను? ఇప్పుడు 7th కి వచ్చాను అక్క. 7th క్లాస్. ఇందాక సబ్స్క్రైబర్స్ అన్నావు కదా, ఒకసారి స్పెల్లింగ్ చెప్పు. SUBCRIBES. SUBCRI సబ్స్క్రైబర్స్ BRS. మొత్తం చెప్పు ఒకసారి. SUBCRIBERS. SUBCRI కరెక్టా కాదా అక్క? కరెక్ట్ ఎట్లయితుంది? ఏమో అక్క, అందుకే ముందు చదువుకోవాలి. చదువుతాం. పాపం అనవసరంగా అడిగాను రా నేను ఈ డైలాగ్ కాదు. ఇప్పుడు ఆ క్వశ్చన్ కూడా ఉంటుంది కదా, అంటే చదువు మానేసి ఒట్టిగా వీడియోలు చేపిస్తున్నారా, చదువు అవసరం లేదా పిల్లలకి? అందరూ అలాగే చాలా మంది నెగిటివ్ కామెంట్స్ ఫస్ట్ లో చాలా వచ్చినాయండి. చదవట్లేదా, నీకేం పని, తినడమే పనా, ఊరి మీదకి వెళ్ళడమే పనా, ముందు చదువుకోపోరా అని చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవారు. అది సెకండ్ పార్ట్ కింద మేము చేసుకుంటున్నాం తప్ప అదే మెయిన్ కాదు కదా. చదువుకుంటూ ఈ రోజుల్లో అందరూ కూడా సెకండ్గా ఏదైనా ప్రతి ఈవెంట్ చేసుకుంటున్నారు. ఓకే. నాకు ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది కాబట్టి దాన్ని వదిలేయలేక నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను అనమాట, ఛానల్ మార్చిన కాడ నుంచి. ఓకే, అలా కంటిన్యూ చేస్తున్నాను. చదువే గేమ్ కూడా ఆడతాడు, షటిల్ ఆడతాడు. ఓకే, నేషనల్ లెవెల్స్కేనా పంపిస్తాను. ఓకే, ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది. అన్నీ ఉన్నాయి, ఒక యూట్యూబే కాదు, యూట్యూబ్ కోసం ఏవి వదిలేయలేదు. కాకపోతే యూట్యూబ్ సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఎప్పుడు చదివే. చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా. ఎంత చదువుతావు? క్లాస్ లో మంది ఏ ర్యాంక్? మాకు ర్యాంకులు అలా చెప్పారు అక్క. చెప్పరా? గ్రేడ్లు ఉండవా మీకు? గ్రేడ్లు ఉంటాయి. సరే, ఏ గ్రేడ్ నీది? BCA అలా అన్నీ వచ్చేస్తాయి అక్క. అన్నీ వచ్చేస్తాయా? అలా ఎలా వచ్చేస్తారు అన్నీ? పాపం. సరే, నీ గురించి చెప్పు. నీకు ఏమి ఇష్టం బాగా? ఏమి ఇష్టం అంటే చదువు ఇష్టం, యూట్యూబ్ ఇష్టం, అన్నీ ఇష్టం అక్క. కాదు, ఫుడ్ ఇష్టం, తినడం ఇష్టం. నిజంగా తింటావా? పుట్టిగా వీడియోస్ వరకేనా అవన్నీ? వీడియోస్లో కొంచెం తింటాను అంతే. కొంచెమే తింటావా? మిగతాదంతా ఎవరు తింటారు? ఫ్యామిలీ మొత్తం వెళ్తాం కాబట్టి ఫ్యామిలీ అందరం తింటాం. చూపించేది మాత్రం నేను ఒక్కనే చూపిస్తారు, ఏదో నువ్వే తినేసినట్టు. పాపం. అవునా? ఎవరు ఎక్కువ ఇబ్బంది పెడతారు నిన్ను, మీ మమ్మీనా డాడీనా? నేనే ఇబ్బంది పెడతాను అక్క. ఓ, నీకు క్లారిటీ ఉంది, నువ్వే ఇబ్బంది పెడతావు. ఎందుకని, ఏ విషయంలో ఇబ్బంది పెడతావు? వాయిస్ ఓవర్లో. అదొకటేనా? పాపం మిగతా అంతా చాలా బాగుంటాడు. వాయిస్ చెప్పి దగ్గరే నన్ను ఏడిపిస్తాడు బాగా. ఏడుస్తారా మీరు? నన్ను ఏడిపించేస్తాడు, ఒకసారి ఏడ్చేస్తాను చెప్పించలేక. నా వల్ల కాదని వాళ్ళ డాడీకి అప్ చెప్పారు. మీకు యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, మీరు ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టి వాయిస్ ఓవర్స్ ఇచ్చి చేపిస్తున్నప్పుడు మీరే ఎందుకు కంటిన్యూ చేయకూడదు యూట్యూబ్ వీడియోస్? ఇప్పుడు ఒక మూవీ తీస్తున్నారని డైరెక్టర్ యాక్టర్స్తో యాక్ట్ చేయిస్తారు, కానీ ఆయన యాక్ట్ చేయరు కదా. నేను డైరెక్టర్ని మాత్రమే. యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ మీరు వెనకుండి నడిపిస్తాను కానీ ముందుండి కనిపించను. అబ్బా, ఏంటి మరి? కాదు, ఈ ఫ్లో ఏంటి అసలు? ఎవరు మీకు ఏమైనా ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు ఉన్నారా ఏంటి? లేదా అంటే త్రివిక్రమ్ గారి లాగా మాటల్లో ఇట్లా మాంత్రికుడు కనిపిస్తుంది.